ఇదిగో బజ్జైనా దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా. ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఈ పూజారి గడిని చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వు ఇంకేమాత్రం బద్దకించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడి కూడా తెలుసు. ఎరా అవును, అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు. మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ బసలక్ష్మి నష్టం వెళ్ళాక త్రాస్తుడా. పేరుకు ఉండ్రాలు పెట్టేది నాకు, తినేది నువ్వు. కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వెళ్ళాక ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్నోసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నారా నిన్ను? ఏంట్రా నవ్వుతున్నావు? నన్ను చూస్తే జోకులుగా ఉందో? నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతుంది. పొడగొనేవేంటున్నానా? ఏమ్మా మీ అన్నయ్య గారు నిద్ర లేచారా? నన్ను రమ్మంటున్నారా? లేదు నాన్న, ఎప్పుడో లేచాడు. ఏమ్మా మీ అన్నయ్య గారు లేచారా? లే సార్ నన్ను రమ్మంటారా? ఏందన్నా? నాకు ఒక పిచ్చి కల వచ్చిందన్న, అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. చచ్చా, మిలిటరీ వాడి కొడుకు భయం ఏమిట్రా? పడుకో. అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు చూసుంటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి. చావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. చావుని చిరునవ్వుతో విక్రించడం, చావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని వదలకు. నీ పెదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావురా చంటి. నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నా నాన్న. బావా బజ్జీలు, కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, ఇదిగో నా ఆడబిడ్డ. ఎక్కడే నా మొగుడు? జ్యోతి, మాయా, నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా? ఎలా జరిగింది? హార్ట్ అటాక్. మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని యాదవులు ఉన్నారు. ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిల్లకలేని పందులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి. ఏమో తింగర బుచ్చి, నీ బాడీ పెరిగింది, నీ బుర్రసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగా ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడురా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని నేర్పించకూడదు, మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాని ప్రపంచానికి చనిపోయాడురా, నీకు నాకు కాదు. ఇప్పటిదాకా నాతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు.
నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడురా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు, బానే ఉంది. నా గురించి కన్న కల గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదవస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా. నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లనే, ఈడొచ్చిన పిల్లని, నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని. అందాల కలని తీరుస్తారా నీ ఆకలిని. గ్రీన్ కలర్ ఇవ్వరా. అదిగో సూపర్ ఉందిరా. అరే ఈ ముగ్గు ఫోటో తీసి అమెరికా పంపిస్తే వచ్చింది. ఏ గుడ్డి పిల్ల ముగ్గేసిందనా? ముగ్గు సూపర్ గా వచ్చింది, చూసి నేర్చుకోరు వాళ్ళందరూ. అది మరి బాగుంది, చాలా బాగుంది. ఏమైందన్యా? నీ అబ్బా ఏ టక్కులాడి తిప్పులాడి శుభ్రంగా చెయ్యి. అది కొండముచ్చు. రై కొండముచ్చు నువ్వా? ఊసే టక్కులాడి తిప్పులాడి నేనే. డింగ్ డాంగ్ వేస్తావా వెయ్యవా? వెయ్యను. వేస్తావా వెయ్యవా? వెయ్యను. ఒరే ఫార్ స్పెల్లింగ్ ఏంట్రా? తప్పరా? ఎందువలన చేత? వెయ్యిస్తాను, ఎవరితోనైనా వేయించుకో. ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోను. వెయ్యొద్దు, నువ్వు వెయ్యి. వెయ్యను. బి ఫార్ తప్పగా. ఆగలేను. నేనే వేస్తాను. ఆగాను, వెయ్యి. ముగ్గు 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 తొక్కుతావు. ఇటు అప్పా చెల్లి లేరా మీకు? అలా చూస్తారు? వేసిన చాలు, అగీసి తీసుకో. పొంగిన చాలు, తీసుకో తొందరగా. నాతో పెట్టుకోకే, తోలు తీరిపోద్ది. వెళ్ళరా. ఓ చంటిగడ్డి ప్రేమ కదా. రై కొండముచ్చు నాతో పెట్టుకోకు, పచ్చడైపోతావు. టక్కులాడి తిప్పులాడి ఒట్టేసి చెప్తున్నాను, నీతోనే పెట్టుకుంటాను. నీ అబ్బా. ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మోయ్ తుఫాన్ వచ్చింది. ఏంటి సేపడుతున్నాడానికి ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే, నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కాబోయే మొగుడు కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రం గాడిద కథ చెప్పు. గుర్రం గాడిద కదా? ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా, ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగో ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్ వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయా? అన్ని కొనేసానయా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటే బాబు, అవి పొట్టమే కొట్టేసావు. ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు. రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు. చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది. ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్క అయిపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్క అయిపోవడం అంటే ఈయన పరువు మురికాలలో కొట్టుకుపోద్ది.
ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారా కొనేవయ్యా. ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. ఆడేవడయ్యా బాబు? స్వర్గీయ మిలిటరీ మాధవరావు కొడుకు. ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం. అయ్యి బాబోయ్ మహానటయో. వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో. ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేను వచ్చానుగా. కూర్చోండి సార్. మీరు పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయావట కదా? నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు. మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్లే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు. దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు. అయినా పర్వాలేదు, నేనున్నా నీకు. నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు గాని 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్. క్షమించండి సార్. 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్. అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో. నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని కనేది అమ్మే సార్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు కడతారు తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే. మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం? సార్, మసీదులకి గుళ్ళకి చర్చిలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. సరే అలాగే కానీ. చంటి, నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావు బాబు? ఓరు బాబోయ్, ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే. ప్రాణాలు తోడేస్తున్నారా బాబు. ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా? అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను. చాలు బాబు, ఆ ఒక్క మాట చాలు. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు. నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు, ఫ్యాక్టరీ నడపను లేడు. ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది, తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు. ఏ టైం గోలా నాకేం అర్థం కావట్లేదు. చంటి, మీ నాన్నగారే మా అందరికీ అండాదంట. ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు. హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారనుకున్నాం. కానీ లేదు బాబు, ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు. ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్లకుండా అడ్డంగా సమాధిలో పడుకున్నారు బాబు మాధవరావు గారు. ఆయన మాకు దేవుడు బాబు. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? ఓకే, క్వశ్చనే లేదు. మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది. ఆ కాయ భలే ఉంది, కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టాడుగు, టప్పని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే, నాకు అది కావాలి. నాకు ఈ కాయ కావాలి. ఇది కూడా కావాలి. ఈ నెరమేతో ఆపండి, ఈ హత్యకాండని ఆపండి. అసలు ఈ కాయలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి? పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జెండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయిలు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు, సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? ఉంటాయి, కానీ అది నాలాంటి మేధావులకి అర్థమవుతుంది. అలాంటి నా సోదర సోదరకాయలు హత్య చేస్తావా? ఏయ్,
ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటావేంటి? ఒరే పదండ్రా వెళ్దాం. వీళ్ళ పంచాయతీకి తీసుకెళ్తా. అక్కడ వీళ్ళ చెత్త కట్టేస్తా. వీళ్ళందరి బట్టలు పీకి పారేస్తా. ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నాకు కోపం తెల్లారదు. వద్దండి, ప్లీజ్. కావాలంటే డబ్బులు తీసుకోండి. మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్ ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా. కాయకు 100. కాయకి 100? నేనివ్వను. చెట్టు బట్టలు ఎర్ర చీమలు. థ్యాంక్స్ ఫర్ యర్ కోఆపరేషన్. ఆపరేషన్ మీరేటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక ముక్క చెప్తే నేనే కాయలు తెచ్చామని కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి. ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏవే అంజలి, వాడెవడో మహా గెట్టాడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు.